ప్రెసెంట్ అయితే డ్యూటీ పడ్డది. ఎగ్జాక్ట్ గా ఈ స్కూల్కి వెళ్ళే టైంలోనే డ్యూటీ పడుతుంది అనమాట. ఎందుకో మా మేడం ఏమో జమ్మయాకు పోయి పచ్చిమిరపకాయలు తీసుకురమ్మంటుంది. పచ్చిమిరపకాయలు ఇంటి దగ్గర మా అమ్మ 10 రూపాయలు డబ్బులు ఇచ్చి పోయి పచ్చిమిరపకాయలు తీసుకుని రాబని పంపించింది అనమాట. అది గుర్తుకొచ్చింది. కానీ ఇంటికాడేమో నడుచుకుంటూ వెళ్ళేది పచ్చిమిరపకాయలు తీసుకోవడానికి షాప్ కి. ఇడేమో కార్ లో బాగాలే ఉంటది. మా మేడంకి అయితే ఫోటో సెండ్ చేసిన. ఇది రెండుట్లో ఏది కావాలని చెప్పని చెప్పి వచ్చేసి జూలియాలు అనమాట. ప్రెసెంట్ అయితే ఈ జూలియాలు మొత్తం 3 అనమాట. ఇంట్లో పెట్టినాయి. ఇక్కడ ఒక ఆర్డర్ వచ్చింది. డ్రైవర్లకి వీరోళ్ళకి అయితే చుక్కలో పడతాయి బాగా ఏం చేయాలంటే. టిఫిన్ వచ్చేసి 4 గుడ్లు వచ్చినాయి. వాడికి 2 నాకు 2. ఇది ఇవాళ మన ఫుడ్ అయితే చికెన్ 65 ప్లస్ రైస్. బిస్మిల్లా. సూపర్. సడన్ గా మా పని మనిషి ఇప్పుడే స్నాక్స్ ఐటమ్ గా తెచ్చిచ్చింది చూడండి. పిజ్జా అనమాట. సూపర్. ఈరోజు అయితే మా కోడిలో నా మీద దాడి చేసినట్టున్నారు. ఫుడ్ దాడి. చూడండి స్నాక్స్ ఐటమ్ మీద స్నాక్స్ ఐటమ్స్ వచ్చినాయి. బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సూపర్ అయితే ఉంది. ఇది సూపర్. జస్ట్ ఇప్పుడే నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడు చూడండి. ఫిలిపిన్ వాళ్ళ స్టైల్లో నూడిల్స్. చెప్పినా కదా ఫిలిపిన్ వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా ఉంటే ఇలానే ఉంటది. ఇంకా ఘోరంగా ఉంటది అప్పుడప్పుడు. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇంకా అర్లీ మార్నింగే స్కూల్ డ్యూటీకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడండి అటుపక్కల రోడ్లో మొత్తం ట్రాఫిక్. ఎంత దూరం ఉందంటే అంత దూరం ఉంది. పొద్దున చాలా స్టక్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది ఆడే నాకైతే. మొత్తం ట్రాఫికే. మనం నిలబడిపోయినాయి. నిన్న కూడా ఆ లైన్లో ఎక్కుకొని పోయినాయి. అయితే మొత్తం ట్రాఫిక్ అయిపోయినాయి. మళ్ళీ అయిపోయినాయి కింది వరకు. జస్ట్ కట్ అయ్యా. ఇంటికి వచ్చేసరికి 7:43 అయింది. రూమ్లోకి వెళ్ళి మ్యాక్సిమం పడుకోవడమే. ఏం పని లేదు. చూడాలి ఏమైనా పని చెప్తారేమో. ఎగ్జాక్ట్గా 8:20కి మంచిగా పడుకొని నిన్న డ్యూటీ పడ్డదనమాట. మా కోడి ముసలాయన ఫోన్ చేసి వాహిద్ ఆష్, వాహిద్ హరీష్, వాహిద్ నకీ విత్ వాజిద్ ఫిల్ అయ్యేది అయిపోయిండు. వెళ్ళి అవి తీసుకున్న వాళ్ళంట. మంచిగా పడుకుందాం అనుకున్నా. మంచిగా పడుకొని నిన్న నిద్ర వచ్చే మూమెంట్లో లేపిండు. తలన వస్తుంది. ఆ నిద్ర వచ్చే మూమెంట్లో లేస్తే ఎందుకు తలన వస్తుంది ఏమర్థం కదా. వీడికి వచ్చిన తర్వాత అన్ని నొప్పులు వస్తున్నాయి. అబ్బా చలో ప్రజెంట్ అయితే వెళ్దాం. పెద్ద పిల్లలకి స్కూల్ తెరిచారు కానీ చిన్నపిల్లలు స్కూల్ తెరసలే. ఈ పిల్లవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళ కోసం ఉంటుంది. నా తెలిసిన ఇదంతా వాచ్ పెట్టుకోవడం మర్చిపోయినది. ఇది వచ్చేసి నా డబ్బులతో అనమాట. మా కోవిడ్ ముసలాయన దగ్గర ఆల్రెడీ నాది 6.5 దినాలు డబ్బులు ఉంది. ఎప్పుడు ఇచ్చాడబ్బా. ఎగ్జాక్ట్గా 6.5 దినాలు ఉంది మా కోవిడ్ ముసలాయన దగ్గర నా డబ్బులు. ఎప్పుడు ఇస్తాడో వెయిటింగ్. మళ్ళీ ఇప్పుడు తీసుకొని రాకుంటున్నాడు. మొత్తం ఒకటేసారి ఇచ్చాడా 10 దినాలు ఏమన్నా. డబ్బులు లేదు ముందుగానే, తక్కువ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ నా గిరవన. చలో ఆడికి వెళ్తాం. ఓకే అయిపోయింది, తీసేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. ఇవి ఇచ్చేసి ఇప్పుడన్నా కొనుక్కోవాలి. అసలు నిద్రే వస్తలేదు. అనుకునే టైం కల్లా వీళ్ళు ఎవరొకరు పిలుస్తున్నారు. చలో ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళారు. ఆడ చూడండి ఇల్లు మొత్తం కూల్చేసినారు. అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవి తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చిన తర్వాత పడుకున్నాను అనమాట. పడుకొని లేచి చూస్తే టైం అయితే మొబైల్ ఆడపెట్టినా ఇంకోటి. ఎగ్జాక్ట్గా లేచి పడుకొని లేచి చూస్తే టైం చూస్తే చూడండి 11, 12, 16. భలే నిద్రపోయినా. అసలు ఎట్ట నిద్రపోయినా ముందు గుర్తుకులేదు. భలే వచ్చింది నిద్ర. భలే హ్యాపీ అనిపించింది ఈరోజు. ఎన్నో రోజుల తర్వాత పగలు నిద్రపోయినా. చూడండి గుడ్లు. టిఫిన్ వచ్చేసి 4 గుడ్లు వచ్చినాయి. వాడికి 2 నాకు 2 బెడ్లు ఇచ్చింది. బర్గర్లు అనుకోండి బెడ్లు. దీని లోపల ఏముండదు, ఖాళీ బ్రెడ్లు. టమాటో ఇది వేసుకొని తినండి అని ఏమన్నా కొంపదీసి నాకు అర్థం కాకుండా వెళ్తా. ఇది వేసుకొని తినండి అని. ప్రజెంట్ అయితే మనం ఏది తినలేము కానీ ఒక 2 గుడ్లు పెట్టుకొని మంచిది. 2 మంది టిఫిన్. ఇది ఇవాళ మన టిఫిన్ ఇదే. 2 కోడిగుడ్లు చాలు. మన దగ్గర అరటిపండు ఉంది, ఖర్జూరాలు ఉన్నాయి. దీంతో లాగిచ్చేస్తా అంతే. చూద్దాం. ఇంకా మ్యాక్సిమం ఏముండదు. స్కూల్ డ్యూటీకి డైరెక్ట్ తినేసి స్కూల్ డ్యూటీకి వెళ్ళిపోతాం. ఓకే వచ్చేసి జూలియాలు అనమాట. మా ఇంట్లో ఉన్న జూలియాలు అయితే కొన్ని వెళ్ళి క్లీన్ చేసి తీసుకొని వచ్చారు వీళ్ళు. ప్రజెంట్ అయితే ఈ జూలియాలు మొత్తం 3 అనమాట. ఇంట్లో పెట్టినాయి. ఇక్కడ ఒక ఆర్డర్ వచ్చింది. అమ్మా మొత్తం అన్నీ ఇట్లా తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టాలన్నమాట. జూలియాలన్నీ చూపిస్తారు చూడండి. ఈ జూలియాల డబ్బులు కూడా మొత్తం 12 దినాలు ఎంతనో 3 క్లీన్ చేసినాను. 12 కాదంట 14 అంట.
కొందరికైతే డ్రైవర్లకు చెప్తారనమాట అవి క్లీన్ చేయమని. ఈ జూలియాలన్నీ కొందరికైతే డ్రైవర్లు క్లీన్ చేయమని చెప్తారు. చుక్కలో పడతాయి అప్పుడు ఇది. ఓకే, ఇది తీసుకొని వెళ్ళి ఇంట్లో వేయాలా. కొందరికైతే డ్రైవర్లకు చెప్తారనమాట అవి క్లీన్ చేయమని. చుక్కలో పడితే వాళ్ళకైతే డ్రైవర్లకు. అమ్మో, మా ఇంట్లో పెట్టిన డ్రైవర్లకు చెప్పకుండా వాళ్ళే ఇచ్చుకుంటారు. డ్రైవర్లకు చెప్పే వాళ్ళకి అయితే చుక్కలో పడతాయి బావి క్లీన్ చేయాలంటే. పెద్ద తలనొప్పి అవి. షాంపూ వేయాలా, 5-6 మార్లు కడగాల. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. ఎగ్జాక్ట్గా ఈ స్కూల్కి వెళ్ళే టైంలోనే డ్యూటీ పడుతుంది అనమాట. ఎందుకో కొద్ది రోజులుగా, అంటే 2 రోజుల నుంచి అదే పడుతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా 1:20 ఇక్కడ బయలుదేరాలి. ఈరోజు అయితే 1:20కి స్కూలు. మా మేడం ఏమో జమయాకు పోయి పచ్చిమిరపకాయలు తీసుకురమ్మంటుంది. పచ్చిమిరపకాయలు ఇంటి దగ్గర మా అమ్మ 10 రూపాయలు డబ్బులు ఇచ్చి పోయి పచ్చిమిరపకాయలు తీసుకొని రాబని పంపించింది అనమాట. అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు మా కోవిడ్ ముస్లాం అదే పనిగా. కానీ ఇంటికాడేమో నడుచుకుంటూ వెళ్ళేది పచ్చిమిరపకాయలు తీసుకురానికి షాప్కి. ఈడేమో కార్లో. బాగాలే ఉంటుంది. చలో ప్రజెంట్ అయితే వెళ్ళి కార్లో వెళ్ళి పచ్చిమిరపకాయలు తీసుకుని వద్దాం. ఓకే, చూడండి ఇవన్నీ ఫ్రూట్స్. ఇక్కడైతే మామిడి పండ్లు ఉంటాయి, ద్రాక్షలు ఉంటాయి. ద్రాక్ష మనం ఇటు తుంచుకొని నోట్లో వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఒకటొకటి ఇట్లా. ప్రజెంట్ అయితే ఇది ఒకటి తీసుకుంటున్నా. అన్నట్నే ఇవి తీసుకోవాలి. మా మేడంకి అయితే ఫోటో సెండ్ చేసిన. ఇది రెండుట్లో ఏది కావాలని చెప్పని చెప్పి, అంటే 2 కావాలనేది, చిన్నవి కావాలని చెప్పింది, పెద్దవి కావాలని చెప్పింది. పెద్ద దాంట్లో బాగుండేటివి, బాగాలేనివి కింద బాగాలేనివి ఉంటాయి చూడండి, నార్మలే. ఇదైతే అవుతుంది, ఇది తీసుకొని వెళ్తే సరిపోతుంది అంతే కదా. ఈ 2 ఒకటి అవసరం అయితే ఇవి వద్దు, ఇవి మంట ఉండవు, నువ్వు వెళ్ళి చేత్తో వేసుకొని తీసుకురా అని చెప్పింది అనమాట. అంటే అవి కిలో ప్రకారం ఉంటాయి, ఇది తీసుకోరా అని చెప్పింది. ఇది అది ప్రజెంట్ అయితే అవి తీసుకున్నా. అవి ఇచ్చి బిల్ అయిపోయింది, తీసేసుకున్నా. ఇది వచ్చేసి 505, ఇది వచ్చేసి 495. ఈ 2 అమ్మ, ఈ 2 తీసుకొని వెళ్ళి బిల్ అయిపోయాలి అంతే. బిల్ అయిపించి ఇంటికి వెళ్ళిపోవడమే. అవి తీసుకున్నవన్నీ తెచ్చి ఇంట్లో ఇచ్చేసి మా పని కట్టిన ఐపీఎల్ కూడా ఇప్పించేస్తున్నా పిల్లవాళ్ళకి. ఇంకా చలో ప్రజెంట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. టైం కూడా అయింది, ఇంకా టైం ఉంది, కానీ అక్కడ ట్రాఫిక్ ఉంది. సో ముందే వెళ్ళి కొద్దిసేపు ఉండడం బెస్ట్ నా దర్శనంలో పార్కింగ్లో. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంది, రోడ్ అంతా చెడిపోయింది అనమాట. చూపిస్తాడు అది కూడా. రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందువల్ల ఆగిపోయింటుంది రోడ్ అంతా, జనాలంతా బండ్లు ఆగిపోయినాయని చూపిస్తాడండి. చలో ప్రజెంట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఇదంతా ఫుల్ ట్రాఫిక్ స్టక్ అయిపోయింది చూడండి. వచ్చిన స్కూల్ దగ్గరికి వచ్చి ఇప్పుడు పార్కింగ్లో వెయిట్ చేస్తున్నా. ఇంకా టైం ఉంది, 20 మినిట్స్ ఉంది. చూసాను కదా ట్రాఫిక్ అడుగుతుందో, భయంకరమైన ట్రాఫిక్ ఉంది. పోయేటప్పుడు ఏమి ఉండదు, పోయేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, సమ్మని వెళ్ళిపోవచ్చు. చలో పిల్లవాళ్ళని తీసుకొని డైరెక్ట్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. అలా పిల్లకాయలు తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అలా స్కూల్ నుండి వచ్చానా లేదో ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడు అండి. ఇది వచ్చేసి రైస్ అనమాట, ఇది మనకు. ఇది వచ్చేసి మటనా బీఫా, ఇది మటను మా వాడికి. ఇది వచ్చేసి మంది రైస్. మన కోసం అయితే చికెన్ వచ్చింది చూడండి, చూపిస్తా. ఇది ఉల్లగడ్డది, ఇది ఆకులు తింటారు కదా దీంట్లోకి ఎక్కువ వీళ్ళు, సో అందుకు ఆకులు. మన కోసం అయితే చికెన్ 65 వచ్చింటుంది చూడండి. అదా ఇది మన కోసం ఇది ఇవాళ మన ఫుడ్ అయితే. చికెన్ 65, రైసు, ఉల్లగడ్డ పులుసు, నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్క ముక్క మీద ఇది ఉల్లగడ్డ పులుసు వేసుకొని తింటే సూపర్. ప్రజెంట్ ఇది ఉల్లగడ్డ పులుసు వేసుకుందాం. ఇది ఇవాళ మన ఫుడ్ అయితే. చికెన్ 65 ప్లస్ రైస్ కుమ్మేర్చడం ఈరోజు మధ్యాహ్నంకి. అలా ముక్క పెట్టుకొని, అబ్బాబా ఏంది కొంపదీసి ఏం కనా కాదులే, అలా ముక్క పెట్టుకొని బిస్మిల్లా. సూపర్, తినేసి కలుద్దాం. ఇంకా అలా మధ్యాహ్నం నుంచి అసలు డ్యూటీనే పల్లె, ఖాళీగా రూమ్లోనే ఉన్నా. సడన్గా మా పని మనిషి ఇప్పుడే స్నాక్స్ ఐటెంగా తెచ్చిచ్చింది చూడండి. ఏం తెచ్చిచ్చిందో, ఇది వచ్చేసి మన స్నాక్స్ ఐటెం పిజ్జా అనమాట. చూద్దామా టేస్ట్ చేద్దాము. సూపర్, ఇది వాళ్ళు మన స్నాక్స్ ఐటమ్ కాల్తుంది. ఇది వాళ్ళు మన స్నాక్స్. మా వానికి డ్యూటీ పడ్డది, వెళ్తున్నాడు. మనకు డ్యూటీ లేదు, ఏమి లేదు. స్నాక్స్ ఐటమ్ తింటూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నా. చూద్దాం ఇంకా నైట్కి ఫుడ్ ఏమి ఇస్తారో. ఈరోజు అయితే మా కోవిడ్లో నా మీద దాడి చేసినట్టున్నారు, ఫుడ్ దాడి. మా మేడం ఏమైనా కొంపదీసి వీడియోలు ఏమైనా చూసానేమో.
ఫుడ్ సరితలేదని చూసేది ఏమన్నా సంపుతుంది. చూడండి స్నాక్స్ ఐటమ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి చికెన్ నగట్స్ అనమాట, మెక్డానల్డ్స్ నుంచి వచ్చింది. దీనికి ఏదో చేసింది అనమాట మా మేడం, ఏదేదో చేసింది. ఒక టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, సూపర్గా అయితే ఉంది. ఇది నిజంగా భలే ఉంది. చూడండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇదైతే చికెన్ నట్స్ వేసి ఇచ్చింది. ఇది కూడా స్నాక్స్ ఐటమే, రెండో స్నాక్స్ ఐటమ్ ఇదైతే. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ వస్తుంది చూడండి. మా పని మనిషిలే ఇది కూడా జస్ట్ స్నాక్స్ ఐటమే, మళ్ళీ ఫుడ్ ఉందంట. చంపుతున్నారు ఇలా ఫుడ్ పెట్టిళ్ళు. ఏమన్నా ఉంది టేస్ట్. ఇది లోపల చికెన్ చూడండి, ఇదంతా వచ్చేసి చికెన్ అనమాట. ఇది వచ్చేసి చికెన్ నగట్స్ అంటే తెలుసు కదా, చికెన్ నగట్స్ మెక్డానల్డ్స్ నుంచి తెప్పించింది. దయచేసి ఇదంతా చేసింది. ఇదంతా టేస్ట్ అయితే అబ్బా వేరే లెవెల్, సూపర్. సంపాదించున్నా, మా ఫ్రెండ్గా లేడు, ఎట్లా తినాలని నేనే తింటున్నా మొత్తం. నా జీవితంలో ఫస్ట్ టైం మా కోవిడ్ నుంచి ఇంత టేస్ట్ ఫుడ్ రావడం. సూపర్ అంటే సూపర్. నా ఫుడ్ ఏమి ఇచ్చారో చూడాలి. ఇప్పుడే మా పని మీద చూడండి, ప్రతి ఒక్క రోజు ఇది ఏందో తలాజా ఫ్రిడ్జ్లో పెట్టే ఫుడ్ డైలీ మా ఇంట్లో మిగులుతుంది. ఇట్ట పెట్టింది ఎట్ట ఎత్తుకోవాలి. ఇది ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చలో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే పెట్టేసిన మొత్తం ఫుడ్ మొత్తం పెట్టేసి వెళ్ళిపోతున్నా ఇంటికి. అయితే డైలీ మా ఇంట్లో మిగిలిపోతూనే ఫుడ్ అంతా, డైలీ ప్రతి ఒక్క రోజు అట్లా వెళ్ళిపోవడం, అది పెట్టడం లోపల ఇదే పని. జస్ట్ ఇప్పుడే నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడు చూడండి. ఇదే అనమాట మనకు వచ్చిన ఫుడ్. ఇది న్యూడిల్స్, ఫిలిపిన్ వాళ్ళ స్టైల్లో న్యూడిల్స్. చెప్పినా కదా, ఫిలిపిన్ వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా ఉంటే ఇలానే ఉంటుంది. ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా చాలా ఇస్తారు. అవన్నీ చూపిస్తారు, ఇంకా మీరే చూస్తారు నా వీడియోస్లో. ప్రజెంట్ అయితే ఇది ఫుడ్ టేస్ట్ ముందు చూసి చెప్తా ఎలా ఉందో. నేనైతే తినలేనులే, అందుకనే మా అమ్మ ఇచ్చిన ఫుడ్ ఉంది. ఇది వచ్చేసి మా అమ్మ ఇచ్చింది నాకు, అంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో చేసుకున్న ఫుడ్. ఇది వచ్చేసి చికెను గుండకాయలు అనమాట. ఇది మా అమ్మ ఇచ్చింది. ప్రజెంట్ అయితే మనం ఇది తినబోతున్నాం. టేస్ట్ చూద్దామా? బిస్మిల్లా. ఇది బాగుంది. ఇది మన ఇవాళ ఫుడ్ అయితే మా అమ్మ ఇచ్చిన ఫుడ్. టేస్ట్ ఉన్న బాగుంది. అండ్ లివరు. సో ఇది వాళ్ళ వీడియో. ఫుడ్ పెట్టి చంపేసినారు. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియోతో వెళ్దాం. బాయ్.